హెల్త్ టిప్. మన భూమిపై లభించే ఆరోగ్య సంజీవని ఏది అంటే తక్కువ ఖర్జూరం అని చెప్పేస్తాం. మన దేశంలో పండకపోయినా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ గల డ్రై ఫ్రూట్ ఇది. అయితే చలికాలంలో ఖర్జూరాలు తినకూడదు అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ కాలంలోనే ఎక్కువగా తీసుకోవాలి అని వైద్యులు తెలియజేస్తున్నారు. సో ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఖర్జూరం ఉపయోగాలు, తీసుకునే విధానం గురించి తెలుసుకుందాం. సహజమైన తీపి కలిగి అత్యంత పోషకాలతో ఉన్న డ్రై ఫ్రూట్ ఖర్జూరం. ఈ భూమి మీద ఆరోగ్య సంజీవనిగా పిలువబడే జీవన వృక్షం ఈ ఖర్జూరం. మృదువుగా తీయగా ఉండే ఈ పండును ప్రపంచమంతా ఇష్టపడుతుంది. 8000 సంవత్సరాల కిందట ఈ భూమిపై మొలిచిన చెట్టుగా చరిత్ర చెబుతోంది. ఏ జబ్బు ఉన్నవారైనా ఈ ఖర్జూరాన్ని తినవచ్చు అన్నది ఒక మాట. కానీ చలికాలంలో మాత్రం ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి అంటారు. దానికి కారణాలు లేకపోలేదు. చలికాలంలో శరీరానికి వెచ్చదనం కలిగించే ఆహారం తీసుకోవాలి. ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోస్, సుక్రోజ్ వంటి సాధారణ చక్కెర శాతం కలిగి ఉండి కావలసిన వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గించి జీర్ణక్రియను చురుకుగా ఉంచుతుంది. అలాగే డేట్స్ లోని ఫ్లైవనాయిడ్స్, కెరటనాయిడ్స్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కీళ్ల అరుగుదలను తగ్గిస్తాయి. ప్రతిరోజు మీ డైట్ లో ఖర్జూరం ఉంటే ఏ జబ్బులు మీ దరికి రావు అన్నది నగ్న సత్యం.